నా పేరు కార్తిక్. ప్రతి ఒక్కరి డేట్ ఆఫ్ బర్త్లో స్పెషాలిటీ ఉంటుందో లేదో కానీ నా డేట్ ఆఫ్ బర్త్లో మాత్రం చాలా స్పెషాలిటీ ఉంది. నా లైఫ్లో చాలా వింతలు జరిగాయి. ఈ వింతలన్నీ జరగడానికి కారణం నా డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు. అదే February 29. దీని అమ్మ జీవితం. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు, ఒక్క నేను తప్ప. అరే, నా మాటలు వినిపిస్తున్నాయి? నేను మాట్లాడుతున్నా. నా బాధ చూలేక ఆ దేవుడే శక్తిని ఇచ్చినట్టున్నాడు. ఇప్పుడు ఆ కార్తిక్ గారు నా మాటలు వింటే భయపడి చస్తాడు ఎదవా. ఇప్పుడు నాతో ఆడుకుంటా ఉంటావు కదా, నీకుందిరా రోయ్, నీకుంది. నీకు ముందుంది ముసల పండగ. ఏమో వెళ్ళొస్తారా, బాయ్.
వచ్చిన బంగారం కూడా తినేమ్మా జీవితం. బంగారం అంటేనే బంగారం మెసేజ్ చేసింది. వచ్చిన బంగారం. అరే ఎవరు ఇక్కడ నన్ను ఇమిటేట్ చేస్తున్నారు? అరే దమ్ముంటే నా ముందుకు వచ్చి పాడనరా. ఓరే కార్తీక్, నీ ముందు కాదు వెనకలు ఉన్నా చూడు. ఒరే కార్తీక్, ఆకలి అవుతుందిరా, పెట్రోల్ పట్టిరా. మొన్నెప్పుడో పట్టించా 30 రోజుల క్రితం. అమ్మయ్యా అనుకోగానే తీసుకొని పోతున్నాడు. అయ్యి ఇంకా ఈరోజు ఫుల్ మీల్సే నాకే. 1 2 3 4 ఇదో ఒక 20 రూపాయలు పట్టు. ఒరే నీ కకృతిలో నా కాకరకాయ, ఇప్పటికి 20-60 సార్లు పట్టించావు. నిన్ను మొయలేక వస్తున్నా. ఇటెక్కడికి గడ్డిలోకి తింటావు? ఎక్కడికి వీడు రోడ్డు గడ్డి లేకపోతున్నాడు. ఇదిగో వీళ్ళే కార్తీక్ గాని ఫ్రెండ్స్. ఒక్కడు పనికిరాడు. నెత్తి మీద రూపాయి పెట్టి పావలతనమున్న కొనే నాదుడే లేడు. రే డార్లింగ్, సినిమాకి వెళ్ళారు కదా, ఎలా ఉంది సినిమా? థియేటర్లో కదా డార్లింగ్ చూసింది, టికెట్ లో ఉంది. రే చిల్లర పడింది చూసాడు. ఏడ బావా? అదిగో అక్కడ. చమత్కారాలు చేసే చెంపలు పగులుతాయి. ఊడుకారా నీ కామెడీ. 1 సెకండ్ చాలే కానీ నువ్వు చెప్పు, సినిమా బాగుందా బాగాలేదా? సినిమా బాగుంది కానీ థ్రిల్లింగ్గా లేదురా. పక్క స్క్రీన్లో హర్రర్ మూవీ దానికి పోవచ్చుగా. హర్రర్ చూడాలంటే సినిమాకే పోవాలా? ఈ రూమ్లో 2 రోజులు ఉండండి, హర్రర్ టెర్రర్ లాగా కనిపిస్తుంది. ల్యాప్టాప్లు ఫేస్బుక్లు వాడుతావు, నువ్వు కూడా నమ్ముతా దేయాలనే. రే దయ్యాల గురించి మాట్లాడకండి రా, ఇక్కడ లేట్ అయింది, పడుకోండి. నిద్రే రావలేదు. వీళ్ళు దున్నపోయి పడుకుని నిద్రపోతున్నారు ఇద్దరు. అమ్మ యాడికి నాడిపోతున్నాడు ఈ టైంలో. దెయ్యం కనిపించడం ఏంట్రా? ఏం జోక్ చేస్తున్నావా? రే నిజం రా, రాత్రి నా కొడుకు టికెట్ లో నడిపోతుంటే అది దెయ్యం చూసినారా? కనపడని ప్రతి ఒక్కటి దెయ్యం అయిపోతుందా? రే నేను దాన్ని చూసారా రే, చాలా భయంకరంగా ఉందిరా రే, నమ్మురా. ఆపరా మామ, ఇంకా ఏ కాలంలో ఉన్నావు? మనం ఉండేది 1916లో కాదు 2016లో. సెకండ్కి సైన్స్ మారుతుంటే నువ్వు మడుగు మారవు.
రే వీడు చెప్పే నిజం రా, నిజంగానే దయాలు ఉన్నాయి. నువ్వు కూడా ఏంటి పని వాడంటే పిచ్చోడు అనుకోవచ్చు, నీకేమైంది? అది కాదు, అతను ఏమైందో తెలుసా? హాలిడేస్ మీరు అందరు ఇంటికి వెళ్ళినారు. ఆ రోజు నేను ఒక్కనే రూమ్లో ఉన్నా. ఆ రోజు ఏం జరిగిందంటే సరే మరి బాయ్, గుడ్ నైట్. బా ఎవర్రా ఈ టైంలో? ఎవరు లేరే, ఎవరు కొట్టారబ్బా? మళ్ళీ ఎవర్రా? పడుకోనివ్వరు అసలు. ఎవర్రా ఈ టైంలో ఆడుకుంటున్నారు? లాక్ చేశానే, ఎలా ఓపెన్ అయింది బా? ఫోన్ కూడా పని చేయలే. హలో హలో, ఎవరైనా అన్నా?
దెయ్యం ఉంది అంటున్నారు కదరా, తెలుసుకుందాం. ఈరోజు కూర్చొని అసలు దెయ్యం ఉందో లేదో తెలుసుకుందాం. మమ్మీ డాడీ మమ్మీ డాడీ మమ్మీ డాడీ మమ్మీ డాడీ హిరారీ మమ్మీ డాడీ మమ్మీ డాడీ మమ్మీ డాడీ రే పని రే టైం ఎంతరా? 11:30 అయింది అనుకుంటారా? దయ్యం కనబెడతా నీ నా కొడుకు. దయ్యం వచ్చాడు, ఆయన కనపడకుండా పోయినాడు కదరా. రే వాడికి ఫోన్ చేయరా. హలో, ఎక్కడ్రా? త్వరగా రారా, ఇక్కడ భయంతో సస్తున్నాం. రే పని రే, నీకు దయ్యం కనిపించింది ఆ కిటికీలోనే కదరా? అవునరా. రే ప్లీజ్ రా రే, ఎవరైనా పోయి ఆ కిటికీని క్లోజ్ చేయపోనరా. మళ్ళీ వచ్చిందిరా ఇది. నిన్ననే కదా 20 రూపాయలు పెట్రోల్ పంపించా, అప్పుడే అయిపోతే ఎట్లా? ఏదో కనిపిస్తుందిరా, ఎవరు మాట్లాడేది? నేనే నీ స్కూటీని మాట్లాడుతున్నా. ఏంటి నువ్వా మాట్లాడేది? అవును, ముందు ఇక్కడి నుంచి తీసుకోంబో ప్లీజ్, త్వరగా తీసుకోంబో. నువ్వు మాట్లాడడం ఏంటే? ఆ పిచ్చిన కొడుకులేమో దయ్యాలు ఉన్నాయంటారు, నువ్వేమో ఏకంగా మాట్లాడుతున్నావు. కొంపదీసి నువ్వేనా దయ్యం? నేను దయ్యాన్ని ఏంట్రా? నేను దయ్యాన్ని అయితే ఇంకో దయ్యాన్ని చూసి నేనెందుకు భయపడతా? నిజమే. ఎక్కడికి నడుచుకుంటా పోతున్నాడు? ఇక్కడ స్కూటీ మాట్లాడుతుందంటే రూమ్లో వాళ్ళు చెప్పిన నిజమే. అయినా నేనే పిచ్చినా కొడుకులే, వాళ్ళు మొదటి నుంచి చెప్తానే ఉన్నారు దయ్యాలరా అని. మనమే ఎన్ని సత్తేగా. హలో సార్, ఏంట్రా అంత అర్జెంట్గా ఎక్కడికి రమ్మన్నావు? సరే వాళ్ళిద్దరు భయపడి ఇంటికి వెళ్ళిపోయారు. సరే, ఇక్కడ దయాల గురించి స్టడీ చేస్తున్న ఒక ప్రొఫెసర్ ఉన్నారా, ఆయన దగ్గరికి వెళ్దాం పద. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో కార్తీక్. సార్, అది నా నేమ్ మీకు ఎలా తెలుసు? నీ పేరే కాదు, నీ గురించి మొత్తం తెలుసు. నీ ఫ్రెండ్స్కి తెలియని విషయాలు కూడా తెలుసు. నీ స్కూటీ నీతో మాట్లాడడం. అవును సార్, చాలా విచిత్రంగా ఉంది.
స్కూటీ మాట్లాడడమే వింత అనుకుంటే మళ్ళీ దెయ్యం ఒకటి మమ్మల్ని ఫాలో అవుతుంది. అసలు ఈ దెయ్యం మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతుంది? ఈ స్కూటీకి మాటలు ఎలా వచ్చాయి అసలు అర్థమే కావట్లేదు సార్. చూడు కార్తీక్, స్కూటీకి మాటలు ఎలా వచ్చాయంటే, నేను స్పేస్ ఇన్వెన్షన్ సెంటర్లో పనిచేస్తున్నాను. అక్కడ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫిబ్రవరి 29 నైట్ ఒక ఏలియన్ వచ్చింది. ఆ ఏలియన్ వెళ్తూ వెళ్తూ స్కూటీకి ఒక చిప్ ఇన్సర్ట్ చేసి వెళ్ళింది. ఆ చిప్ ఎలా వర్క్ చేస్తుందంటే ఒక హ్యూమనాయిడ్ రోబోలాగా వర్క్ చేస్తుంది. సరే సార్, ఆ చిప్ వల్ల ఈ ఏలియన్కి యూస్ ఏంటి? కార్తీక్, అది ఈ భూమి మీద ఏం జరుగుతుందో, ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంటుందో అంతా రికార్డ్ చేసి పెట్టుకుంటుంది. సార్, మరి ఆ దయ్యం ఎలా వచ్చింది? ఫిబ్రవరి 29 ఒక స్పేస్ షిప్ వచ్చిందని చెప్పాను కదా. ఆ స్పేస్ షిప్ లైటింగ్కి అక్కడే ఒక బాడీలో ఉన్న ఆత్మ బయటకు వచ్చింది. అది బయటికి రావడానికి కారణం మీ స్కూటీ అనుకుని మిమ్మల్ని ఫాలో చేస్తుంది. సరే సార్, ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదానికి ఎలాగా? అదే కార్తీక్, నెక్స్ట్ ఫిబ్రవరి 29 నీ స్కూటీని ఎవరు లేని ప్రదేశంలో పెట్టు. ఆ ఏలియన్ వచ్చి చిప్ తీసుకెళ్తుంది. సో దయ్యం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సార్, ఇంకేం ప్రాబ్లం ఉండదు కదా? ఇంకేం ప్రాబ్లం రాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. రోజు ఆ ఏలియన్ వచ్చి ఇక ఆ దెయ్యం కూడా మాకు కనిపించలేదు.